రేవంత్ రెడ్డి వ్యూహం రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్గాలే కూడా నిర్గాంతరపోయే విధంగా నివ్వెరపోయే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు తెలంగాణలో పదులు పెడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడరు. కాంగ్రెస్ వ్యూహం ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యూహం రిజర్వేషన్ల అంశం. మీకు తెలుసు గత 10-15 రోజుల నుంచి వెళ్ళి రిజర్వేషన్ల మీద ఏకంగా కేసులు ఢిల్లీ పోలీసులు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి వచ్చిరనేటువంటి ఏదైతే ప్రచారం చేసిరో దానికి తగ్గట్టుగా ఒక ఫేక్ వీడియో అమిత్ షా చెప్పినట్టు ఒక ఫేక్ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారనేటువంటి ముచ్చట దబాయించి తీసుకెళ్ళిండు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో చాలా బలంగా సక్సెస్ అయ్యిండు. ఏ ముచ్చటగా ముచ్చట ఎంత కాదనుకున్న రిజర్వేషన్ల అంశాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను బీజేపీ అధికారంలో వస్తే బరాబర్ రద్దు చేస్తుందనే ముచ్చట చాలా స్పష్టంగా చెప్పడంతోన ఇది అయితే బీజేపీ విషయంలో కొంత అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసిండు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేము. ఇది మొట్టమొదటి వ్యూహం. ఆ తర్వాత రెండో వ్యూహం బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. దీన్ని కూడా బలంగా తీసుకెళ్ళారు. సో నిన్న గద్వాల జరిగినటువంటి కాంగ్రెస్ జనజాతర మీటింగ్ల అద్దంకి దయాకరు అమిత్ షాను అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరిని కూడా టార్గెట్ చేసి రిజర్వేషన్లు ఏం బీజేపీ తెచ్చిండా, అమిత్ షా తెచ్చిండా, మోడీ తెచ్చిండా, లేదంటే ఆర్ఎస్ఎస్ తెచ్చిందా, ఎవరబ్బు సొత్తని ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ఎవరు తెచ్చిరని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, ఖబర్దార్ అని చెప్పేసి ఆయన మాట్లాడింది. దీన్ని ప్రజల్లోకి ఈ రెండు అంశాలను సుత్తి లేకుండా ప్రజలకు చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఎదుర్కొనేటువంటి వ్యూహంలో ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఇలా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఇక ఈ రెండింటికి తోడు మూడవది, ఈ మూడవది చెప్పే ముందు ఇక్కడ బీజేపీ వ్యూహం చూడరి. ఇందాక చెప్పినట్టు ఈ మూడవది ఏం లేదు, రామ మందిర నిర్మాణం. ఈ రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిన్న చాలా స్పష్టంగా ఇప్పుడు చూసిరుగా మీరు శంషాబాద్లో రేవంత్ రెడ్డి చేవేళ్ల నియోజకవర్గంలో మాట్లాడినటువంటి మాటలు చూసిరుగా. రామ మందిర నిర్మాణము మన ప్రతి ఇంటికి వచ్చినటువంటి అక్షింతలు కోపన్ బియ్యం తీసుకొచ్చి కుంకుమ పసుపు దానికి అంటించి పంచిర్ అని చెప్పేసి కర్ర చేయడం, రాముణ్ణి ఆంజనేయ స్వామిని హనుమంతుణ్ణి మనం ఏమైనా ఇప్పుడు పూజిస్తున్నామా? మన తాత ముత్తాతల నుంచే పూజిస్తున్నాం కదా, బీజేపీలో వచ్చి చెప్తే పూజిస్తున్నామా అని చెప్పేసి అనుకుంటా ఒక డైలాగ్ పేలుస్తాడు. రాముడి భక్తి గుడిలో రాముడు ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు ఒక్కసారిగా ప్రజలంతా మీరు చూడుర్రి, ఒక్కసారిగా మోసం చేస్తున్నారు మీరు. ఇక తెలంగాణ ప్రజలు వదులుతారా? ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా 15-20 నమ్ముతాం, మేము విశ్వసిస్తాం, మేము పూజిస్తాం. సో ఇప్పుడు చెప్తాడు చూడు, రాముడు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఒక్కసారి చూడండి, తప్పట్లు హర్షాతిరేకాలు. ఇది ఈ మూడు వ్యూహాలకు బీజేపీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? బీజేపీ ఎన్నుకున్నటువంటి ఎజెండా ఏంది? ఒకటి ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కమిషన్, ఆర్ఆర్ కమిషన్ అని చెప్పేసి ఇదొక ఎజెండా పాడుతున్నారు. రెండోది ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, పిఎం క్యాండిడేటే లేదనేది. మూడవది రాహుల్ బాబా అంటే రాహుల్ గాంధీ చులకన చేసి విమర్శించడం. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా
బీజేపీ ఎజెండాలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుతుంది. ఎప్పుడు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అని చెప్పేసి బీజేపీ. సో ఆర్ఆర్ కమిషన్ ఇండియా కూటమికి పిఎం అభ్యర్థి లేడు. తర్వాత ఇంకొకటి చాలా కీలకమైనటువంటిది ఏంటంటే ఈ మూడింటికి తోడు ఏది ఆర్ఆర్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కమిషను ఇండియా కూటమికి పిఎం లేడనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. దీనికి తోడు కరెక్ట్గా తెలంగాణలో ఉచిత పథకాలు, 6 గ్యారంటీస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిందో వాటిని అమలు చేస్తలేదు, ఉచిత పథకాలు అమలు చేస్తలేదు అనేది. సో బీజేపీ దగ్గర ఇవే కార్నర్ చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ఏ ముచ్చటగా ముచ్చట మీరు చూడుర్రి, బీజేపీకి కాంగ్రెస్ వ్యూహానికి ఆస్మాన్ ఫరక్ ఉంది. దేశంలో ఎక్కడైనా బీజేపీ వ్యూహాలు బరాబర్ కాంగ్రెస్ మీద మస్తు పనిచేస్తున్నాయి. కానీ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వ్యూహాలు, రేవంత్ రెడ్డి మాస్ని ఆకర్షించడానికి పదునైనటువంటి పదజాలంతోన విమర్శించడం, దాని ద్వారా సో రెఫరెండం అని అందుకే అంటున్నాడే. మరి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అనుకున్నట్టు 10-12 స్థానాలు రానియకుండా ఈ వ్యూహము, ఈ మూడే మీరు చూడండి. ఇంకొక ముచ్చట చూస్తాం, ఈ 3 చాలా కీలకమైనవి కూడా. ఇంకోటి ఏంటంటే మీరు గత 10-15 రోజుల నుంచి దినపత్రికలు చూడండి. సో ఇది ఏప్రిల్ 26వ తారీఖు వెలుగు పేపర్ చూస్తాం మీకు అందరికీ. చూడురి, మోదీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీకి ఓటేస్తే జరిగేది ఇదే, SC/ST బీసీలు అప్రమత్తంగా ఉండాలి, రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలా రాస్తుందని చెప్పేసి ఇదే సింగిల్ ఎజెండా. చూడురి, రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ రద్దు. ఇది ఎప్పుడు? మే 26వ తారీఖు, ఏప్రిల్ 26వ తారీఖు. ఇది 27వ తారీఖు. మీరు చూడుర్రి, 27వ తారీఖు ఇది రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారుగా. ఇందులో కూడా మీరు చూడుర్రి, రిజర్వేషన్లే, ఎట్టు పోయినా రిజర్వేషన్లే. ప్రతిసారి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చిండు, ప్రతిసారి అదే అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఇందులో కూడా అదే ఉంది. సో ఇది డైరెక్ట్ కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్ కాబట్టి ఇందులో రాసుకురాలే. ఇందులో కూడా ఆ రోజు కూడా 27 కూడా రిజర్వేషన్ల అంశాన్నే ప్రధానంగా రేవంత్ రెడ్డి తన మాటల్లో తన స్పీచ్లో బలంగా వినిపించి, ఇగో ఇక్కడ ఉంది, రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి, సోషల్ మీడియా కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు. ఇది 27. ఇక 28 చూద్దాం. ఏప్రిల్ 28 చూడురి, SC/ST బీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, సీఎం రేవంత్ రెడ్డిపై రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళా అదే చూడుర్రి. సో SC/ST బీసీలు తెలంగాణలో 90%. ఆ SC/ST బీసీలకు ఒక అభద్రతా భావాన్ని సృష్టించి తద్వారా బీజేపీని ఎదుర్కోవాలనేటువంటి వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చూడరు, ఇంకా చూడరు. ఇంట్లో వెలుగుకి ఇంటర్వ్యూ ఇచ్చిన రోజుల్లో కూడా ఆ రోజు కూడా రిజర్వేషన్ ఉంటాయని మోదీకి ఎందుకు చెప్తలే, రిజర్వేషన్ ఎత్తేసే బీజేపీ కోర్ ఐడియాలు అని చెప్పేసి 28 తారీఖు 29 తారీఖు కూడా అదే. ఇక 30 తారీఖు చూడరు, రిజర్వేషన్లపై హీట్, కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం, బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. నేను చెప్తున్నా కదా, గత 15 దినాల నుంచి రేవంత్ రెడ్డి వ్యూహంలో బీజేపీ చిక్కుకుందా అంటే ఖచ్చితంగా చిక్కుకుందని చెప్పక మానదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల అంశము ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుకునడమే కాకుండా ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు అమాంతము అమిత్ షా ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాటిని SC/ST బీసీలకు పంచుతామనే మాటలను ఏది ఫేక్ వీడియోను తయారు చేసి
ఫేక్ వీడియోని తయారు చేసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను ఖచ్చితంగా రద్దు చేస్తామనేటువంటి ఫేక్ వీడియోను ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా అది కరెక్ట్ గుచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మీరు చూడండి, ఇంకా ఇది 1 తారీఖు మే 1 తారీఖు కూడా చూడండి. నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని మారదు అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్. మీరు గుర్తుపెట్టుకోరి, ఎప్పుడు కూడా బీజేపీ వేసేటువంటి గాలానికి మిగతా చేపలు పడాల్సిందే, కానీ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వేసిన గాలానికి బీజేపీ చుట్టుకున్నది. రేవంత్ వేసినటువంటి ఏదైతే వల వేసిండో అందులో బీజేపీ పార్టీ పడ్డది. ఎందుకంటే ఏకంగా ప్రధానమంత్రి ఏకంగా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లు రద్దు చేయమని చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోరు. సో నిజంగా మిత్రులారా, బీజేపీ కార్యకర్తలను ఒకసారి ఆలోచన చేయరు. మీ దగ్గర ఏదైనా వ్యూహం ఉందా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నటువంటి ఆ పదునైనటువంటి ఆ పశుపతాస్త్రాన్ని ఎదుర్కోకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ నష్టపోతా అనేది ఇక్కడ ఇంకా చూడరు మీరు. ఇది మే 2వ తారీఖు మొన్న బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గజెట్ జస్టిస్ వెంకటచలమయ్య కమిషన్ అందుకే అని చెప్పేసి రిజర్వేషన్లు ఎత్తేసుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోల్వాల్కర్ నుంచి సుమిత్ర మహాజన్ దాకా అందరిది అదే మాట. సో మీకు అర్థమవుతుంది కదా ఇప్పటికే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కావచ్చు, దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడం కావచ్చు, ప్రపంచంలోనే గౌరవించే స్థితికి తీసుకురావడం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంగ్లాండ్ లాంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్లో మన ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడితే అక్కడి పార్లమెంటు సభ్యులు హర్షాతిరేకాలు, సప్పట్లు కొట్టుకున్నాడు, సెల్ఫీలు తీసుకునే పరిస్థితి మన దేశంకి వచ్చింది. గంతేందుకు కరోనా వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతుంటేనంటే మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సినే ప్రపంచానికి దిక్సూచిగా మారింది. అట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి తరుణంలో తెలంగాణకు వచ్చే వరకు బీజేపీకి డ్యామేజ్ అవుతుందా నేను చెప్పే ముచ్చట్లు చూడు, ఒకసారి ఆలోచన చేయరు. ప్రతిరోజు రిజర్వేషన్ ఇది ఇప్పుడు మే 3వ తారీఖు చూడు, రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్ షా ప్లాన్, సీఎం రేవంత్ రెడ్డి. 200 కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు. ఢిల్లీ సుల్తాన్లో కేసులు పెడితే అంటే రిజర్వేషన్ల విషయంలో ఫేక్ వీడియో అమిత్ షా తయారు చేసిరు అనేటువంటి ఏదైతే అంశానికి సంబంధించిన ఢిల్లీ పోలీసులు వచ్చి గాంధీ భవన్లో వెతకడం, రేవంత్ రెడ్డికి పైన కేసు పెట్టడం, ఇవన్నీ చూస్తుంటేనంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఎక్కడో ఒక దగ్గర ముళ్ళు గుచ్చుకునేటువంటి అవకాశమే కనిపిస్తా ఉంది. చూడురి, ఇక ఇది కూడా చూడురి, 4వ తారీఖు ఇది బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై ఓటు. దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి, సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా నిన్నటిది కూడా చూడురి, కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా, ఇది సరే కేసీఆర్ మీద చేసినట్టు తప్పిస్తే మళ్ళా కూడా చూడురి, బీజేపీ ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు, కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి వ్యూహంలో ఖచ్చితంగా బీజేపీ నష్టపోతుందనే అంశాన్ని నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడురి, రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, రామ మందిర్ అంశాన్ని ఎట్లా కార్నర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే బరాబర్ బీజేపీకి పూర్తి స్థాయి బీజేపీ అనుకున్నట్టు 10-12 సీట్లు రావాలనుకుంటున్నారు. కానీ ఈ వ్యూహంతోన బీజేపీకి ఖచ్చితంగా ఎంతో కొంత డ్యామేజ్ కాక తప్పదు.